నమస్కారం. టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ టెంపుల్ టూర్ విత్ గీతాంజలి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్నాము కుర్తాళ పీఠం వారి వారాహీదేవి సమేత ఆదిపరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం. జ్యోతినుతే రాగస్వరూపిణి భావ వికాసిని త్యాగ విరాగిణి భోగినుతే బాధ నివారిణి భేద వినాశిని భవభయవారిణి భక్తినుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే శ్రీమత్సింహాసన జననినుతే త్రిభువన పాలిని త్రిభువన పోషిణి త్రైంబకధారిణి శంభునుతే భాస్కర తేజ ప్రకాశిని భార్గవి బ్రహ్మ తపస్విని బ్రాహ్మినుతే జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. కుర్తాళ పీఠం వారి శ్రీ వారాహి సమేత ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంలోనండి వారాహి నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా ఉదయం 6:30 నిమిషాలకి విశేష అభిషేకం ఉంటుంది అమ్మవారికి. అభిషేకంలో అందరూ పాల్గొనవచ్చు. ముందుగా ఇక్కడ వివరాలు తెలియజేస్తారు మీకు. అలాగే ఉదయం 10:30 నిమిషాలకి మహిళలందరి చేత కుంకుమార్చన ఉంటుంది. అలాగే మధ్యాహ్నం ఏమో 12:30కి ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం ఏమో పారాయణాలు ఉంటాయి. అలాగే అర్చనలు కూడా ఉంటాయి. రాత్రి 7:30 గంటలకి మహా నక్షత్ర హారతులు ఉంటాయండి. మొత్తం 14 రకాల హారతులతోటి అమ్మవారికి హారతిస్తారు. ఇక చూడడానికి 2 కళ్ళు సరిపోవంతే. అవకాశం ఉన్న వాళ్ళు ఈ 9 రోజుల్లో ఏదో ఒక రోజు ఇక్కడ పాల్గొని మందిరానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోండి. వాక్షరి ఓం సర్వాతీత సరసినుతే వేద వినోదిని విజయ వికాసిని వైష్ణవ పూజిత విష్ణునుతే కదంబవనవాసిని కామేశ్వరి. వారాహి అమ్మవారి గురించి చెప్పాలంటేనండి, శాక్తేయ సాంప్రదాయంలో అమ్మవారికి అత్యున్నత స్థానం ఉందనే చెప్పుకోవాలి. ఈ సమస్త చరాచర సృష్టికి కన్న తల్లిగా మాత్రమే కాకుండా సమస్త సృష్టి స్వరూపంలోని ప్రతి ప్రాణికోటిలోనూ ప్రాణశక్తి స్వరూపిణిగా భాసిస్తూ అమ్మవారు అనుగ్రహిస్తుందనే చెప్తారు. విశేషంగా మార్కండేయ పురాణంలోని శ్రీదేవి సప్తసతిలో ఈ వివరం కూడా ఉంది. అలాగే శ్రీ వారాహిదేవి నల్లని వర్ణంతో ఉంటుందట. ఆవిడ వరాహ ముఖంతో మహిష వాహనంతో, ఆ వాహనం పైన అధిరోహించి పెద్ద పొట్టతోటి 8 చేతులు కలిగి ఉంటుందట ఆ జగన్మాత. హస్తముల్లో వరదాభయ ముద్రలు ఉంటాయి. అలాగే దండము, ఖడ్గము, వేటకత్తి, పాత్ర, నాగలి, హలము ఇవన్నీ కూడా అమ్మవారు తమ చేతుల్లో ధరించి మనకి కనిపిస్తుంది. ఓం మహిష వాహనాయ విద్మహే దండహస్తాయ ధీమహి తన్నః వారాహి ప్రచోదయాత్. ఓం మహిష వాహనాయ విద్మహే దండహస్తాయై ధీమహి తన్నః వారాహి ప్రచోదయాత్. ఓం మహిష వాహనాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నః వారాహి ప్రచోదయాత్. కుర్తాళ పీఠాధిపతులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం, పరమహంస పరివ్రాజకాచార్యులు, జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వాములు వారి పాద పద్మములకు నమస్కరించుకుంటూ వారిని ఒక్కసారి తలుచుకుంటూ ఈ ఆలయాన్ని చూడండి. ఎంత దివ్యంగా కనిపిస్తుందో. ప్రతి చోట అడుగడుగున అమ్మవారి దర్శనమే. కుర్తాళ పీఠం శ్రీ వారాహి సమేత ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిర పరమేశ్వరి మందిరం అండి. పీఠాధిపతుల వారు జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారు. మీకు ఒకసారి అడ్రస్ కూడా నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను చూడండి. హైదరాబాద్ కొత్తపేట అందరికీ తెలిసిన దగ్గర, దిల్సుఖ్నగర్ దాటి కొత్తపేట, ఆ తర్వాత హయత్ నగర్, ఈ రూట్ అందరికీ తెలుసు. కొత్తపేట దగ్గర శ్రీరామకృష్ణపురం అనే ప్లేస్ ఉంటుందండి. అక్కడి నుంచి మనం కనుక లోపలికి వస్తే కొత్తపేట మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్ గనక మనం టర్న్ అయితే రోడ్ నెంబర్ 1లో ఎంతో దివ్యంగా మనకి ఆలయం అయితే కనిపిస్తుంది. మీరు రావచ్చు. కరెక్ట్ అడ్రస్ మీరు అందులో టైప్ చేసేటప్పుడు కూడా కుర్తాళ పీఠం వారి మందిరం ఎక్కడ అని టైప్ చేస్తే మీకు సరైన ఇన్ఫర్మేషన్ అందులో అందుతుంది. క్రమ మంత్రనుతే మహాత్రిపుర సుందరి కాంతాయై శీర్షవదన.
కుర్తాళ పీఠం వారి శ్రీ వారాహీదేవి సమేత ఆది పరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంలో వారాహి నవరాత్రులు ఎంతో వైభవంగా జరగబోతున్నాయండి. ఇక్కడ వారాహి అమ్మవారిని చూస్తున్నారు కదా, తర్వాత అమ్మవారిని ప్రతిష్ఠించారు. ఎంత ముద్దుగా కనబడుతున్నారో చూడండి. అమ్మవారు అయితే చిన్న విగ్రహం కానీ చాలా దివ్యంగా ఉంటుంది. ప్రత్యేకంగా అభిషేకాలు అవి చేస్తారు. అమ్మవారి అయితే అష్టభుజాలతో మనకి ఇక్కడ దర్శనమిస్తారండి. ముందుగా ఇక్కడ ఉత్సవమూర్తి అనమాట. విశేష అభిషేకాలు, కార్యక్రమాలు, ఊరేగింపులు ఉన్నప్పుడు ఇక్కడ ఈ అమ్మవారికి చేస్తారు. కానీ ఎంత బుద్ధిగా ఉన్నారు చూడండి కదా, అలా కూర్చుని ఉంది అమ్మ. ఇవి పంచలోహాలతో ఉన్నటువంటి విగ్రహం అండి. గాజులతో, ఎర్రటి గాజులతో మాల వేశారు. అమ్మ వైలెట్ కలర్ చీర కట్టుకుంది మ్యాచింగ్. అలాగే అమ్మవారికి పచ్చటి రంగుతోటి అలంకరించారు పూలమాలలు అవి వేసి. ఇంకా చెప్పాలి అని అంటే వారాహి నవరాత్రులు మనకి ఆషాఢ మాసం ప్రారంభం 26వ తారీఖు కదా, 26వ తారీఖు నుంచి జూలై 4వ తారీఖు వరకు కూడా విశేషంగా కార్యక్రమాలు ఉంటాయి. ఉదయం అభిషేకాలతో ప్రారంభం అయితే సాయంత్రం పూట అండి ప్రత్యేక అమ్మవారికి రాత్రి పూజలు విశేషం అని చెప్తారు. అంటే కాశీకి ఆవిడ గ్రామ దేవతగా ఉంది, రక్షణ దేవతగా ఉంది కదా, రాత్రిపూట అమ్మవారికి పూజలు జరుగుతాయి. ఉదయం సూర్యోదయం కేవలం 2 గంటలు మాత్రమే మనం అమ్మవారిని దర్శించుకోగలం. కానీ ఇక్కడ కుర్తాళపీఠం వారి ఈ మందిరంలో మాత్రం అమ్మని మనం నిత్యం దర్శించుకోవచ్చు. ఇది ఒక భాగ్యమే. అయితే వచ్చేటువంటి ఈ నవరాత్రుల్లో ఎవరైతే అమ్మవారికి పూజ చేద్దాం అనుకుంటారో, చాలా మంది ఇళ్లలో నియమాలు ఉంటాయండి, ఇళ్లలో కష్టం మాకు చేసుకోవడం ఇబ్బంది అనుకునే వాళ్ళు రండి, ఆలయానికి రండి, ప్రశాంతంగా ఇక్కడ ఇంత శక్తి ఉత్పన్నం అవుతున్నటువంటి ఈ ప్రదేశంలో జరుపుకుంటే నిజంగా అది అమ్మవారి అనుగ్రహమే. త్రివర్ణ నిలయ త్రిపురమాలిని సచ్చిదానంద స్వరూపనుతే. కుర్తాళపీఠం వారి వారాహీదేవి సమేత ఆది పరాశక్తి ప్రత్యంగిర పరమేశ్వరి మందిరంలో వారాహి నవరాత్రులు ఎంతో వైభవంగా జరగబోతున్నాయండి. ఆ విశేషాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రధాన అర్చకులు విఠల్ శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వారాహి అమ్మవారి నవరాత్రులు ఎంతో విశేషంగా జరగబోతున్నాయని విన్నాం. మందిరంలో కార్యక్రమ వివరాలు తెలియజేయండి, ఎలా జరుగుతాయి? ముందుగా ఈ వారాహి దేవత ఎన్ని రకాల విద్యలు ఉన్నాయి. వారాహి దేవత ఈ నవరాత్రులు మనకి ఆషాఢ శుద్ధ పాడ్యం నుంచి నవమి వరకు కూడా వారాహి నవరాత్రులు చేస్తాం అన్నమాట. ఈ దేవతని ఎక్కువగా రాత్రి కాలంలో ఈ దేవతని ఆరాధించినట్లయితే ఆ మంత్రం త్వరగా సిద్ధిస్తుందని శాస్త్రవాక్యం. కాశీపట్నంలో కూడా వారాహి అమ్మవారు రాత్రల్లా సంచారం చేసి మనకి దర్శనమిస్తుంది అన్నమాట. ఆవిడ పగలు నిద్రపోతుంది కనుక రాత్రికాలం సంచారం చేసే టైంలో ఆ దేవతను ఉపాసన చేస్తే రాత్రికాలంలో మనకి ఆ మంత్రం తొందరగా సిద్ధిస్తుంది. ఈ వారాహి విద్యలు అనేవి 5 రకాల విద్యలు. మళ్ళా ఈ వారాహి దేవత సప్తమాతృకుల్లో ఒకటి. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి ఈ సప్తమాతృకుల్లో ఒక దేవతగా ఈ వారాహి అమ్మవారిని వర్ణించబడింది శాస్త్రవాక్యాల్లో. మళ్ళా ఈ వారాహి విద్యలు 5 రకాల విద్యలు. వారాహి చ లఘుశ్చైవ స్వప్న కిరాతమేవ చ ధూమ్రసన్యీ మహాదేవి పంచరూపీ సనాతని అసాధ్య కార్య సాధ్యాని సాధ్య కార్య వినాశిని సాధనస్థ సాధుష్ట సాధకశ్చ హితప్రద. ఈ దేవత సాధకుడు యొక్క హితాన్ని కోరుతుందన్నమాట. ఈ యొక్క వారాహి దేవత. వారాహి అమ్మవారు బృహద్వారాహి, స్వప్నవారాహి, కిరాత వారాహి, ధూమ్ర వారాహి, ఈ లఘు వారాహి, ఇలా 5 రకాల వారాహి విద్యలు ఉన్నాయన్నమాట. ఈ వారాహి విద్యలు ఒక్క విద్య ఒక్క రకంగా పనిచేస్తుంది. ఇది వారాహి అమ్మవారు. ఈ వారాహి అమ్మవారికి మనం ఇక్కడ ఈ దేవాలయంలో ఎండు మిరపకాయలు, నల్లావాలు, తెల్లావాలు, తానికాయలు, ఈ యొక్క కల్లుప్పు ఈ ద్రవ్యాలతో మన వారాహి అమ్మవారికి కూడా మనం హోమం చేస్తాం. వారాహి మహామంత్రాన్ని మన సిద్ధ భాస్వామి మనకు ప్రసాదించారు. ఈ మంత్రాలు హోమం చేస్తాం. గురుగారు, వారాహి అమ్మవారిని అసలు ఎలా ఆరాధించాలి? అమ్మవారి శ్లోకం, అమ్మవారిని ఏ విధంగా తలుచుకోవాలి, ఎలా స్మరించుకోవాలి అమ్మవారిని? వారాహి చ లఘుశ్చైవ స్వప్న కిరాతమేవ చ ధూమ్రసన్యీ మహాదేవి పంచరూపీ సనాతని అసాధ్య కార్య సాధ్యాని సాధ్య కార్య వినాశిని సర్వార్థ సాధన శ్రేష్ట సాధకశ్చ హితప్రద. ఈ దేవత మనం ఆరాధించినట్లయితే సాధకునికి హితాన్ని కోరుతుంది ఈ దేవత. ఈ వారాహి అమ్మవారు మనకి కాశీపట్నంలో క్షేత్రపాలకురాలుగా ఈ వారాహి అమ్మవారు సంచారం చేస్తూ ఉంటుంది. ఈ దేవతని రాత్రిపూట ఉపాసన చేసినట్లయితే త్వరగా మంత్రం సిద్ధిస్తుంది శాస్త్రవాక్యం అన్నమాట. ఈ వారాహి అమ్మవారు మనకి సప్తమాతృకుల్లో ఒకటి. బ్రాహ్మి, మహేశ్వరి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి, చాముండి, మహాలక్ష్మి ఇలా అమ్మవారు విరాజిల్లుతూ ఉంటుంది. ఈ యొక్క వారాహి అమ్మవారు భర్త గారు ఈశ్వరుడే అనమాట. ఉన్మత్త భైరవుడు వారాహి అమ్మవారి భర్త. చాలా మంది వారాహి అమ్మవారి భర్త వరాహస్వామి వారు అనుకుంటారు, కానీ ఈశ్వరుడు అనమాట. ఈశ్వరుడే ఈయన ఉన్మత్త భైరవుడు వారాహి అమ్మవారి యొక్క భర్త అనమాట. అందుకే ఆవిడేమన్నా ఆయన కాలభైరవుడు కాశీ క్షేత్రపాలకులుగా ఉన్నారు. ఈయన ఈ వారాహి అమ్మవారు కూడా కాశీ క్షేత్రాన్ని క్షేత్రపాలకురాలుగా ఆవిడ కాపలా కాస్తూ సంరక్షిస్తూ ఉంటుంది అనమాట ఈ దేవత.
ఇప్పుడు అంత శ్లోకం మేము చెప్పలేమండి, మేము అది చదువుకోలేదు అనుకునే భక్తులకు అమ్మవారు ఏదైనా చిన్న శ్లోకం ఈ 9 రోజుల పాటు స్మరించుకునే విధంగా. ఓం మహిషవాహనాయై విద్మహే దండహస్తాయై ధీమహి తన్నో వారాహి ప్రచోదయాత్ అనే యొక్క శ్లోకాన్ని మనం ప్రతినిత్యం కూడా అనేక పర్యాలుగా మనం స్మరించుకుంటూ ఉండొచ్చు అనమాట. ఈ 9 రోజులు ఇంట్లో కొంతమంది చేసుకుంటారు, లక్షణంగా చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకోవచ్చు. ఎలాంటి నైవేద్యం? మామూలుగా అమ్మవారి ఫోటో పెట్టి ప్రతినిత్యం ఉదయం సాయంత్రం కూడా మనం శుచిగా అమ్మవారికి అష్టోత్తనామం చేసుకొని కొబ్బరికాయ కొట్టి పళ్ళు మనం ఏ పదార్థం వండుకుంటే ఆ పదార్థాన్ని అమ్మవారికి నివేదన పెట్టి అమ్మవారిని అలా అర్చించుకోవచ్చు. అర్చించుకున్నట్లయితే మనకి విశేషమైన ఫలితం ఉంటుందన్నమాట. వారాహి నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి. అందులోనూ ఈ అవకాశాన్ని వదులుకోకుండా ఒకవేళ ఇంట్లో చేసుకోలేని వాళ్ళు చక్కగా ఇక్కడ దేవాలయానికి వచ్చేయచ్చు కదండి. ఇక్కడ విశేషంగా జరిగే వాటిలో పాల్గొనొచ్చు. ప్రతిరోజు కుంకుమార్చన కూడా ఉంటుంది, ప్రతినిత్యం కుంకుమార్చన ఉంటుంది. ఈ 9 రోజుల కుంకుమార్చన చేస్తాం. మహిళలే కూర్చొని స్వయంగా కుంకుమార్చన చేసుకుంటాం. చక్కటి అవకాశం. ధన్యవాదాలు గురుగారు. జయ జయ హే లలితా పరమేశ్వరి కరుణ తరంగిణి శరణునుతే. కుర్తాళ పీఠం వారి శ్రీ వారాహీదేవి సమేత ఆది పరాశక్తి ప్రత్యంగిరా పరమేశ్వరి మందిరం అండి. శ్రీ రామకృష్ణపురంలో ఉంది, కొత్తపేట. ప్రస్తుతం అక్కడే నేను ఉన్నాను. ఎంతో విశేషమైన దివ్యమైనటువంటి అమ్మవారి శక్తివంతమైన ఆలయాల్లో ఒకటిగా చెప్తారు. ప్రత్యేకించి ప్రత్యంగిరా పరమేశ్వరి అమ్మవారికి ఉన్నటువంటి మొట్టమొదటి దేవాలయంగా కూడా చెప్తారండి తెలంగాణ ప్రాంతంలో. అయితే ఈ తెలంగాణ ప్రాంతానికి అమ్మవారికి సంబంధించి ఈ మందిరం సెక్రటరీగా ఉన్నారు మునిపల్లి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడి ఆలయ విశిష్టత అలాగే అమ్మవారి వైభవం గురించి కూడా తెలుసుకుందాం. నమస్కారం శ్రీనివాస్ గారు, ఎలా ఉన్నారు? చాలా సంతోషం. నిరంతరం అమ్మ సేవలో తరిస్తూ ఉంటారు. అలా అది నిజంగా జన్మ జన్మల పుణ్యఫలమే, అదృష్టమే, స్వామివారి అనుగ్రహం. నిజం అండి అదైతే. గురువు గారి పాదపద్మాలకు ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రారంభిద్దాము. ముందుగా ఆలయ విశిష్టత, ఎప్పుడు అసలు నిర్మించారు, ఎలా నిర్మాణం జరిగింది? ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. నాకు తల్లి తండ్రి గురువు దైవమైనటువంటి కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకాచార్యులు, మహిమాన్విత యోగి, నడిచే దైవం జగద్గురువులు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి మహాస్వామి వారి పాదపద్మములకు నమస్కరిస్తూ, ఆదిపరాశక్తి శ్రీ ప్రత్యంగిరా పరమేశ్వరి దేవి పాదపద్మములకు నమస్కరిస్తూ, శ్రీ వారాహిదేవి పాదపద్మములకు నమస్కరిస్తున్నాం. జగద్గురువులు శ్రీ స్వామివారు సుమారు 20 సంవత్సరాల క్రితం ఒక మందిరం నిర్మించి అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగిందండి. ఆ రోజు నుంచి నేటి వరకు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు ఇక్కడికి విచ్చేసి అవకాశం ఉన్నవాళ్ళు అమ్మవారి దగ్గర హోమం చేసుకొని అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ సత్ఫలితాలు తీసుకొని వెళుతున్నారు. ఇవాళ భారతదేశంలో ప్రత్యంగిరా వారాహి హోమాలకి ప్రసిద్ధి చెందిన క్షేత్రం మనది. 365 రోజులు ఇక్కడ హోమాలు జరుగుతాయండి. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు. కరెక్ట్గా చెప్పాలంటే మెడికల్ మిరాకిల్స్, డాక్టర్లు పేషెంట్ని పంపిస్తున్నారు. ఎన్నో మిరాకిల్స్ చూస్తున్నాం. ప్రతిరోజు అతి శక్తివంతమైన మహిమాన్వితమైన వారాహి ప్రత్యంగిరా హోమాలు జరుగుతాయండి ఇక్కడ. లక్ష్మీ గణపతి, సిద్ధ గురువు, కాలభైరవ, బగళాముఖి, వారాహి ప్రత్యంగిరా ఈ యొక్క మూల మంత్రాలతో హోమాలు జరుగుతాయి. లక్ష్మీ గణపతికి వాడే అటుకులు, బెల్లము, తామర గింజలు తప్ప మిగిలినవన్నీ ఘాటైన పదార్థాలు. ఎండుమిరపకాయలు, తానికాయలు, ఆవాలు, విప్ప పువ్వు, నువ్వులు, ఎర్రబియ్యం, పసుపు కొమ్ములు, ఉప్పు, మిరియాలు అన్ని ఘాటైన పదార్థాలు. ఎక్కడెక్కడి నుంచో విచ్చేస్తున్నారు. అమ్మవారు అందరూ అనుగ్రహిస్తున్నారు. స్వామివారి అనుగ్రహంతో, స్వామివారి దివ్యాశీస్సులతో ఇక్కడ ఆలయంలో అమ్మవారి సేవలు ఎంతో వైభవంగా జరుగుతున్నాయి. 20 సంవత్సరాలు అయిందండి ఇప్పటికి. సుమారుగా ఎంతమంది భక్తులు దర్శించుకుంటారు రోజు చూసుకుంటే కనుక? యావరేజ్ గా ఇప్పుడు అమావాస్య నాడు వచ్చిందంటే దాదాపు 20 నుంచి 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా ప్రతినిత్యం వస్తుంటారు. ఆదివారం, మంగళవారం, శుక్రవారం, అష్టమి, నవమి, పౌర్ణమి, అమావాస్య, చతుర్దశి ఇటువంటి పర్వదినాల్లో విశేషంగా వస్తుంటారు. ప్రతిరోజు ఉదయం అమ్మవారికి 6:30 అభిషేకాలు, తదుపరి అర్చనలు, తర్వాత భక్తులు చేసుకునే హోమాలు. అదేవిధంగా ప్రతి మంగళ శుక్రవారాల్లో రాత్రి 7:30 అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి 8:30 అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతుల సేవ జరుగుతుంది. చాలా వైభవంగా జరుగుతుంది. హారతుల కంటే కూడా ఒక అరగంట ముందరే వచ్చి ఇక్కడ క్యూలో నుంచుంటారు హారతులు చూడాలని. ఏంటండి ఆ విశేషం ఏమిటి అసలు? ఆ కార్యక్రమ విశేషం అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతులు జరుగుతుంటాయి. పంచహారతి, ఏకహారతి, సింహహారతి, చంద్రహారతి
ఎన్ని రకాల హారతులు అండి ఇవి? మొత్తం 14 హారతులు జరుగుతాయి. 14 రకాల హారతులు ఉంటాయి. ప్రతిరోజు ఉంటుందా ఇది? కాదండి, ప్రతి మంగళవారం శుక్రవారం రాత్రి 7:30 అమావాస్య పౌర్ణమి రోజులలో రాత్రి 8:30 యొక్క హారతులు ఉంటాయి. చాలా శక్తి దేవత, మహిమాన్విత దేవత, మహిమాన్విత క్షేత్రం. ఇవాళ ప్రత్యంగర సాధన, వారాహి సాధన, కాళీ సాధన, కాల భైరవ సాధన, దశ మహావిద్య సాధన, ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా భక్తులకి సాధన చేసుకునే అవకాశం, అనుగ్రహం కల్పించారు కుర్తాలం పీఠాధీశ్వరులు. హోమం చాలా ప్రత్యేకం ఇక్కడ. హోమం వివరాలు తెలియచేయండి. ఎవరెవరు రావచ్చు? ముందుగానే తెలియచేయాలా? హోమానికి ఎంత రుసుము? మామూలుగా ప్రతినిత్యం జరిగే హోమాలకి అప్పటికప్పుడు వచ్చే వాళ్ళు ఉంటారు. ఒక రోజు ముందర రిజిస్ట్రేషన్ చేసుకునే వాళ్ళు ఉంటారు. అమావాస్య పౌర్ణమి పర్వదినాల్లో మాత్రం ఒక వారం 10 రోజుల ముందర మనం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే పర్వదినాలలో మీరు ఆల్రెడీ వాళ్ళు చూస్తున్నారు, మనం నుంచునే స్థలం కూడా ఉండదు ఇవాళ. ఒక్క నిమిషం కూడా కూర్చునే ప్లేస్ ఉండదు మనకి. చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తారు. ఉత్తరాది రాష్ట్రాల నుంచి బాగా విచ్చేస్తున్నారు. బాంబే, పూనా, ఢిల్లీ, కలకత్తా, బెనారస్, ఉత్తరప్రదేశ్, పాట్నా, బీహార్, గుల్బర్గా, రాయచూర్, అహ్మదాబాద్, గౌహతి, ఎక్కడెక్కడి నుంచో వాళ్ళు చెప్తుంటారు మాకు. భక్తుడికి భక్తురాలికి ఎటువంటి సమస్య తీరకపోయినా తెలంగాణలో హైదరాబాద్ కొత్తపేట శ్రీ రామకృష్ణాపురంలో జగద్గురువులు కుర్తాళం స్వామి వారు ప్రతిష్ఠించిన ఈ యొక్క మందిరంలో హోమాలు చేసుకుంటే సమస్యలు తొలగిపోతాయని భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాల్లో పనిచేసే అర్చకులు, పురోహితులు, ముఖ్యంగా ఆస్ట్రాలజర్స్, చాలా మంది ఆస్ట్రాలజర్స్ అందరూ కూడా భక్తులకి పంపిస్తున్నారు. నిజంగా మేము చూస్తున్నాం ప్రత్యక్షంగా. అమ్మవారు ఎన్నో మిరాకిల్స్ చూపిస్తున్నారు. మాకు తెలిసి 100% భక్తులు తృప్తిగా వెళ్తున్నారు. నిజమండి. అవి ఆ నిదర్శనాలు అమ్మ చూపినవి. అలాగే భక్తులు చెప్పినటువంటి కొన్ని తీరిన కోరికల గురించి చెప్తుంటే సంతోషం అనిపిస్తుంది. నిజంగా ఎక్కడెక్కడికో వెళ్ళి అవి తీరక ఇక్కడికి వచ్చి అమ్మవారి అనుగ్రహం పొందడం కానీ. ఒకటని కాదండి, అన్ని రకాలు విద్య, ఉద్యోగం, వ్యాపారం, వివాహం, సంతానం, శత్రుబాధలు, ప్రయోగ బాధలు, ల్యాండ్ ఇష్యూస్, ఫైనాన్షియల్ ఇష్యూస్, కోర్ట్ ఇష్యూస్ అన్ని చెప్తుంటారు మాకు తెలిసి ఈ మధ్య కాలంలో కొన్ని వేల వివాహాలు చూసాం. ఎక్కడెక్కడో అన్ని ప్రయత్నాలు చేసి వివాహం కాని వాళ్ళు అమ్మవారి దగ్గరకు వచ్చి హోమాలు చేసుకుని వివాహము, సంతానము చాలా చూసాం. నిజంగా మనందరం పౌర్ణమి అమావాస్యకి అయితే విశేషంగా ఉంటాయండి హోమాలు, కానీ ప్రతినిత్యం ఉంటాయండి. భారతదేశంలో 365 రోజులు ప్రత్యంగిర వారాహి హోమాలు జరిగే క్షేత్రం మనది. ఇక్కడ మాత్రమే కొన్ని చోట్ల కొన్ని పర్వదినాల్లో మాత్రమే చేస్తారు, కానీ ఇక్కడ 365 రోజులు జరుగుతాయి. ముందుగా వీళ్ళే చేయించుకోవాలి, వీళ్ళకి మాత్రమే అంటూ ఏమైనా నియమాలు ఉన్నాయా? విడిగా అంటే ఇక్కడ సామూహికంగా జరుగుతుందండి. మనకి ప్రాంగణం చిన్నది, అందరూ కూడా భక్తులతో వస్తుంటారు. అధికార ప్రముఖులు, అనధికార ప్రముఖులు, సెలబ్రిటీస్ అందరూ వస్తుంటారు. మాకు చెప్తుంటారు, పక్క రాష్ట్రాల నుంచి ప్రతినిత్యం వస్తారు, చాలా మంది ఎన్నో మిరాకిల్స్ చెప్తుంటారు. నిజంగా మనందరి అదృష్టం. ఒక హోమం పూర్తయిందో లేదో మళ్ళీ ఇంకొంతమంది సిద్ధంగా ఉన్నారు, అదే చూస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా భక్తులందరికీ మనందరి అదృష్టం. కుర్తాళం స్వామి వారి అనుగ్రహం వల్ల ప్రత్యంగిర సాధన, వారాహి సాధన ఇవన్నీ చేసుకునే భాగ్యం. కానీ చాలా మంది ఆలోచిస్తారండి, ప్రత్యంగిర అమ్మవారి ఆరాధన అంటే నియమ నిష్టలు ఉంటాయి, కాస్త జాగ్రత్తగా ఉండాలి, ఎలా పడితే అలా ఉండడానికి వీల్లేదు అమ్మవారి అనుగ్రహం అంటే. కొంతమంది కొన్ని సోషల్ మీడియాలో చెప్తున్నారండి, అమ్మవారి దేవత, దేవాలయానికి వెళ్ళి దండం పెట్టుకున్నట్టుగా హోమం చేసుకుంటున్నారు. హోమం అనేది ఒక విధానం, ఒక క్రియ. నియమనిష్టలు అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా కూడా నియమనిష్టలతోనే వెళతాం. అట్లనే అమ్మవారి దగ్గర కూడా చక్కగా వస్తారు. ఎంత కట్టాలండి హోమానికి? ఎంత ఉంటుంది రుసుము? 3000 రూపాయలు. అన్ని ద్రవ్యాలు మన పీఠం తరఫున ఇస్తామండి. ఇక్కడే ఇస్తాం టోటల్ అన్ని ద్రవ్యాలు. భక్తుడు మగవాళ్ళు అయితే సాంప్రదాయ దుస్తులతో రావాలి, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సాంప్రదాయ దుస్తులతో వస్తే సరిపోతుంది. మిగిలిన ఏర్పాట్లన్నీ పీఠం తరఫున చేస్తాం. అన్ని ద్రవ్యాలు కూడా మేమే ఇస్తాం. కేవలం వారి పేరు అవి నమోదు చేయించుకుని ముందుగా చెప్తే గనక ముందుగా చెప్పొచ్చా అండి? ఫోన్ చేసి అందరూ కూడా ఫోన్ లో బుకింగ్ తీసుకుంటాము, వచ్చినప్పుడు వాళ్ళు పేమెంట్ చేస్తుంటారు. శ్రీనివాస్ గారు, వారాహి నవరాత్రులు మరి విశేషంగా ఎలా జరగబోతున్నాయి మందిరంలో? జగద్గురువులు శ్రీ స్వామివారి ఆశీస్సులతో కుర్తాళ శ్రీ సిద్ధేశ్వరి పీఠ ఉత్తరాధికారి వారు శ్రీ 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 దత్తేశ్వరానంద భారతి మహాస్వామి వారి సమక్షంలో ఆషాఢ శుద్ధ పాడ్యము నుండి ఈ వారాహి దేవి నవరాత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. మేడం, ప్రతిరోజు అమ్మవారికి విశేష 18 రకాల ద్రవ్యాలతో అభిషేకం, తర్వాత సహస్రనామార్చన, అదేవిధంగా మహిళలచే సామూహికంగా కుంకుమార్చన జరుగుతుంది ప్రతిరోజు ఉదయం 10:30 తర్వాత సాయంత్రం, ప్రతిరోజు సాయంత్రం పారాయణలు, రోజుకొక పారాయణం. లలితా సహస్రనామం, విష్ణు సహస్రనామ పారాయణం, సౌందర్య లహరి పారాయణం, హనుమాన్ చాలీసా, లక్ష బిల్వార్చన, లక్ష పుష్పార్చన, ఇవన్నీ సేవలు జరుగుతాయండి. ప్రతిరోజు రాత్రిపూట అమ్మవారికి విశేష మహానక్షత్ర హారతుల సేవ ఉంటుంది. రేపటి నుంచి మేము వేలాది భక్తులు గత సంవత్సరం కూడా వచ్చారు, అన్ని ఏర్పాట్లు కూడా చేశాము. చాలా అరుదుగా చూస్తాం ఇలా అమ్మవారి ఆలయాలు, అందులో వారాహి అమ్మవారు చక్కగా ఇక్కడ అలా వెలిసి ఉన్నారు.
ఇంకా సంతోషం అది, అమ్మ ఎదురుగుండానే పారాయణ చేసుకోవడం అంటే. చాలా మంది మహిళలు నిజంగానే పోటీ పడతారండి. అన్ని ఏర్పాట్లు చేసామండి. మేము దాదాపు 1000 మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. గత సంవత్సరం కూడా ప్రతినిత్యం 30 నుంచి 40 వేల మంది భక్తులు దర్శించుకున్నారు. ప్రతిరోజు ఎక్కడెక్కడి నుంచో ఇచ్చేస్తారు. జూలై 5వ తారీఖు వరకు అండి ఇలాగే, జూలై 4 వరకు. ఇంకొకటి కూడా మనకి జగద్గురువులు కుర్తాళం స్వామివారి భక్తులు కూడా మన తెలంగాణలో లక్షలాది భక్తులు ఉన్నారు, అమ్మవారి భక్తులు ఉన్నారు. అందరూ యాడ్ అయిపోయి 1000 మంది ప్రతినిత్యం వస్తుంటారు. విశేషంగా ఇంకేమైనా కార్యక్రమాలు ఉన్నాయండి వారాహి నవరాత్రుల్లో? విశేషంగా అమ్మవారికి అభిషేకాలు, అర్చనలు, పారాయణలు, ఇప్పుడు హోమం కార్యక్రమాలు ఉంటాయా? ప్రతినిత్యం హోమాలు జరుగుతాయి. భక్తులు చేసుకునే హోమాలు యథావిధిగా జరుగుతాయి. అదేవిధంగా లోక కళ్యాణార్థం, ధర్మరక్షణార్థం ప్రతిరోజు లక్ష్మీ గణపతి, సిద్ధగురువు, కాలభైరవ, బగళాముఖి, కిరాత వారాహి, స్వప్న వారాహి, బృహద్ వారాహి సహిత ప్రతిరోజు శ్రీ రుద్రహోమాలు కూడా జరుగుతాయి. ఇవన్నీ కూడా విశేషంగా జరుగుతాయి. చాలా సంతోషం అండి, అదృష్టవంతులు. ఒక ప్రశ్న అడుగుతాను. ఇన్నేళ్ళుగా అమ్మవారి ఆరాధనలో ఉన్నారు, గురుగారి పాద పద్మాలకి సేవ చేసుకుంటూ ఉన్నారు. మీకు కలిగినటువంటి అనుభవాలు ఏమైనా చెప్తారా? అనుభవాలు చాలా మిరాకిల్స్ జరిగినాయి మేడం. మా వ్యక్తిగత లైఫ్ లో చాలా మిరాకిల్స్ జరిగినాయి. అమ్మవారి దగ్గర చాలా రకాలుగా చూపిస్తుంది అమ్మ ఇప్పుడు రక్షణగా. అంటే అమ్మవారి దగ్గర ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లి మనంత కళ్యాణ గుణాభిరామం సురా సురేశార్చిత పాదపద్మం సచిత్ ప్రాణమీనమ. అమ్మవారిని ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారు అనుగ్రహం అందరికీ ఉంటుంది. మా పర్సనల్ లైఫ్ లో ఎన్నో మిరాకిల్స్ చూసాం. అలా భక్తులందరి జీవితాల్లో కూడా చూస్తున్నాం. అదేవిధంగా మహిమాన్విత యోగి జగద్గురువులు కుర్తాళం స్వామి వారి దగ్గర కూడా మేము ఎన్నో మంత్రోపదేశాలు తీసుకున్నాం, మంత్ర జప సాధన చేసాం, ఎన్నో మిరాకిల్స్ చూసాం. అద్భుతాలే, నిజంగా ప్రత్యక్ష దైవాలే వారు. వారి సేవలో ఉండడం అనేది భాగ్యం అండి. సంతోషం శ్రీనివాస్ గారు, నమస్తే. నమస్కారం.